మా చుట్టాలనే పైసలు నోడిస్తే లోపల కూర్చోబెట్టుకోవడం, పైసలు లేని నోడిస్తే బయట నిలబెడతారు మా గన్మెన్లు. సేమ్ మా చుట్టమే ఉంటాడు. నేనని కాదు, మాలాంటి వాళ్ళు చాలా మంది. కలుస్తలేడు సార్. మేము రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ ఊరోళ్ళం సార్. మా మేనమామ ఆ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్, మా పిల్లది ఉద్యోగం పోయింది, కొడుకుది తల్లిది పోయింది పటేల. 6 నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ. నిన్న ఉపాసం ఉండి కింద పడ్డా సార్. ఇంతకు ముందు నేను జారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్. రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వచ్చే కింద పడ్డా. ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్లు వచ్చి ఓం ఈడ కూర్చోవద్దు లే అని అంటే, ఆ లేడీ హోమ్ గార్డ్ వచ్చి ఈడ కూర్చోవద్దమ్మా, సీఎం సార్ ఇక్కడ వస్తాడు, నువ్వు లే నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చాడు కూర్చో. ఓట్లు మేమే వేసినాం సార్. మేమే ఏంది వాళ్ళు ఎట్లా వస్తారు సార్? మీరు కూడా చెప్పండి. ఓటేసి గెలిపించినాం. మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తాన్నాడని ధైర్యంతో వేసినాము.